వినిపిస్తుంటే ఎదలో గుబులే వినిపిస్తుంది తమరికి తోడు. ఓ బామ అయ్యో రామ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ సాంగ్ మనం ఇప్పుడు చూద్దాం. సో చాలా చాలా బాగున్నది. అంటే ఇదొక మ్యారేజ్ సంబంధించింది, పెళ్ళికి సంబంధించిన సాంగ్ ఇది. సో చాలా అంటే చాలా బాగుంది. సో అదేవిధంగా ఇందులో సుహాసు అండ్ మాలవిక మనోజ్ కలిసి నటిస్తున్నారు. సో ఓ బామ అయ్యో రామ మూవీ నుంచి ఈ సాంగ్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో సుహాసు, మాలవిక మనోజ్ అండ్ అనిత బాస్వానందని తదితరులు నటిస్తున్నారు. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రామ్ గోదాల రాధన్ అని నిర్మిస్తున్నారు. సో ఈ రామచంద్రుడే లిరికల్ వీడియో ఓ బామ అయ్యో రామ మూవీలోనిది. సో ఈ మూవీ ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు, కానీ ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది, లిరికల్ వీడియో. సో నాకు ఈ సాంగ్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మ్యారేజ్ సంబంధించింది ఇంత బ్యూటిఫుల్గా చిత్రహించారంటే చాలా చాలా గొప్ప చిత్రీకరించారు. సో ఈ మూవీ లిరిసిస్ట్ వచ్చేసి శ్రీహర్ష గారు. ఈ సాంగ్ యొక్క లిరిసిస్ట్ తను. సో ఇందులో మెయిన్గా చెప్పాలంటే సుహాసు, మాలవిక మనోజ్ చాలా గొప్పగా బ్యూటిఫుల్గా కనపడడం జరిగింది. సో యాక్చువల్గా మనము మెయిన్గా చెప్పుకోవాలంటే సుహాసు ఆయన ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక మంచి అంచనంచెలకి ఎదుర్కొంటూ మన సుహాస్ గారు మంచి మంచి మూవీస్ తీస్తున్నారు. సో రీసెంట్గా వచ్చిన మూవీ, ఆయన నుంచి వచ్చిన ఏ మూవీ అయినా చాలా బాగున్నది. సో జనక సాంగ్ మూవీ కూడా తీశాడు. సో అది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన చాలా రోజుల తర్వాత ఆయన తీస్తున్న మూవీ ఇది. సో అంబాజీపేట బ్యాండ్ మ్యారేజ్ అవన్నీ తీశాడు. సో ఈ మూవీలో ఓ బామ అయ్యో రామలో మాత్రం సాంగ్ మొత్తం చాలా చాలా బాగుంది. సో పెళ్ళిని, ఒక అచ్చుగుద్దిన పెళ్ళి ఎలా ఉంటుందో అది చూపించడానికి ఇలా ఈ మూవీలో సంకోచం లేదు. సో ఒక మ్యారేజ్ అంటే ఇలా ఉండొచ్చు, ఇలా ఒక ప్రేమించి పెళ్ళి చేసుకుంటే, లేకుంటే ఒక మ్యారేజ్ కపుల్స్ ఈ విధంగా ఉండొచ్చు అని మొత్తం చాలా బ్యూటిఫుల్గా చూపించడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా చూపించాడంటే అసలు డైరెక్టర్ కానీ ఆ ఫోటోగ్రఫీ కానీ చాలా నీట్గా ఉంది. సాంగ్ చూస్తుంటే నాకు చాలా అసలు ఇలా చేసుకోవాలి మ్యారేజ్ అయితే, ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు కూడా. ఎందుకంటే చూస్తున్నంతసేపు నాకు సాంగ్ మళ్ళీ మళ్ళీ చూడబుద్ధి అయింది. అంత గొప్పగా చిత్రీకరించారు మూవీని, ఆ సాంగ్ని. సో ఈ మూవీ డెఫినెట్గా సుహాస్ కెరీర్లో ద బెస్ట్ అని చెప్పొచ్చు. జోయో మూవీ నుంచి తమిళంలో, మలయాళంలో జో మూవీ నుంచి పరిచయం అయిన మాలవిక మనోజ్ ఈ మూవీ తెలుగులో పరిచయం అవుతున్నారు, హీరోయిన్. సో ఈ మూవీలో తను పెళ్లి కూతురులాగా ఈ సాంగ్లో కనబడుతుంది. ఎంత అందంగా కనబడుతుంది అంటే చాలా చాలా అందంగా కనబడుతుంది. సో ఈ సుహాస్ గారు కూడా వీళ్ళిద్దరికీ కాంబినేషన్లో వీళ్ళిద్దరు చాలా బాగా ఈ మూవీలో కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఈ సాంగ్లో చాలా గొప్పగా, చాలా ఎవర్ గ్రీన్గా ఉన్నది. సో అదేవిధంగా ఇంకో విషయం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సుహాస్ గారు ఏ మూవీస్ తీసినా చాలా డిఫరెంట్గా, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క డిఫరెంట్గా చూపిస్తున్నారు. చాలా మంచి ఆర్టిస్టు అండ్ మంచి యాక్టర్ అయినా. సో ఎందుకంటే ఒక చిన్న చిన్న మూవీస్ తీసుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ తీసుకునే దాకా వచ్చాడు. సో చాలా ఎవర్ గ్రీన్, చాలా క్యాచీగా ఉంది. సాంగ్ మాత్రం చాలా బాగుంది, లిరికల్ సాంగ్. మా వీడియో చూస్తున్న వాళ్ళు, ఇదివరకు మా వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మేము పెట్టే వీడియోస్ మీ దాకా రావాలంటే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నేను పెట్టే ఫేవరెట్ మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ ఒక వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో రోజు ఒక వీడియో నేను డెఫినెట్గా వీడియో రివ్యూ చేసి మంచిది చేస్తాను చూస్తున్నాను. సో మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ అదేవిధంగా ఇంకోటి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ సాంగ్లో ఒక పెళ్ళి, ఒక అమ్మాయి పెళ్ళి సంతోషకరంగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక లవ్ అండ్ ప్రేమ, ఎమోషన్స్ అన్నీ కలవేసుకొని ఈ సాంగ్ ఉన్నది. మీరు కూడా చూడండి. సాంగ్ నేమ్ వచ్చేసి రామచంద్రుడే అనే సాంగ్, ఇది లిరికల్ సాంగు. సో ఓ బామ అయ్యో రామ మూవీలో ఈ సాంగ్ ఉంది. మీరు ఈ వీడియో చూసి మళ్ళీ మా ఛానల్కి వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి ఒక్క మూవీస్ యొక్క రివ్యూస్ మా ఛానల్లో ఉంటుంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలా బాగుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.